ఏసే మార్గం నేను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్ అండి. మరి ఈరోజు దేవుని వాగ్దానము, మరి ప్రతిరోజు దేవుని వాగ్దానం ద్వారా మిమ్మల్ని ఎంతగానో బలపరుస్తూ స్థిరపరుస్తూ, మరి దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ ప్రతి ఉదయం మీతో మాట్లాడుతూ, మరి ప్రతిరోజు కదండి. హల్లెలూయా. మరి ఎంతమంది అయితే ఈ వాగ్దానాన్ని వీక్షిస్తున్నారో దేవుడు మీ కుటుంబాన్ని మిమ్మల్ని దీవించి ఆశించునుగాక. మరి ప్రతి ఒక్కరు ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి. మరి ఫేస్బుక్లో చాలామంది ఈ వాగ్దానాన్ని వింటున్నారు, చూస్తున్నారు. మరి ప్రతి ఒక్కరు మరి ఫేస్బుక్లో వాగ్దానం చూసిన ప్రతి ఒక్కరు ఎంతమంది అయితే ఈ వాగ్దానాన్ని వీక్షిస్తున్నారో చూస్తున్నారో, మరి యూట్యూబ్లో ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్లో మీ ప్రేయర్ రిక్వెస్ట్ తెలియచేయండి. మీ కొరకు నేను ప్రార్థిస్తానండి. మరి యూట్యూబ్లో నేను ఫేస్బుక్ కన్నా యూట్యూబ్లో కామెంట్ సెక్షన్లో ఎంతమంది అయితే ప్రేయర్ రిక్వెస్ట్ తెలియచేస్తున్నారో వారందరి కొరకు ఉదయకాలం 3 o'clock లేసి నేను ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నానండి. ప్రతి ఒక్కరు మరి కామెంట్ సెక్షన్లో యూట్యూబ్లో కామెంట్ సెక్షన్లో మీ ప్రేయర్ రిక్వెస్ట్ తెలియచేయండి. మరి ప్రతి ఒక్కరికి వాగ్దానం షేర్ చేయండి. మరి విలియం PHPM అనే ప్రతి ఒక్కరు మా యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఈరోజు మీకు ఇచ్చే వాగ్దానము ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధుడా యేసు ప్రభువా. ఎంతమంది అయితే వాగ్దానం వింటున్నారో, వాగ్దానం చూస్తున్నారో వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. మాతో మాట్లాడి బలపరిచి స్థిరపరచమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరి ఈరోజు దేవుడు మీకు ఇచ్చే వాగ్దానం ఏంటంటే, మరి 2వ సమూయేలు 7వ అధ్యాయం 29వ వచనం అండి. నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. హల్లెలూయా. మరి నిజంగా దేవుని యొక్క ఆశీర్వాదం అనుకుంటేనే మన కుటుంబం దీవింపబడుతుంది కదండి. హల్లెలూయా. దేవుని ఆశీస్సులు లేకపోతే, దేవుని ఒక దీవెన లేకపోతే, దేవుని ఒక తోడు లేకపోతే, దేవుని ఒక మరి హస్తము మనకి తోడుగా ఉండకపోతే మనం ఏ విషయంలో విజయం పొందము. హల్లెలూయా. ఏ విషయంలో మనకు విజయం రాదు, ఏ విషయంలో మనకు ఆశీర్వాదం ఉండదు, సంతృప్తిగా ఉండదు కదండి. హల్లెలూయా. మరి దేవుడు మీ కుటుంబాన్ని కదండి ఆశీర్వాదకరంగా మార్చబోతున్నట్ట, నిత్యము ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాడంటే ఈరోజు దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే వాగ్దానం వింటున్నారో మీ కుటుంబం కొరకు మీరు ప్రార్థించాలంటే, యేసయ్యా నా కుటుంబం నిత్యము ఎప్పుడు ఆశీర్వాదకరంగా ఉండాలి యేసుప్రభా, ఎప్పుడు మరి నీ దయేందు నీ అందు మరి ఆశీర్వాదకరంగా మార్చబడును గాక యేసుప్రభా. మరి మేము మా కుటుంబం అంతా దీవింపబడాలి యేసుప్రభా, ఆశీర్వదింపబడాలని చెప్పేసి ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో కదండి, మరి ఆయన సన్నిధిలో మొరపెట్టినప్పుడు అంట మరి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడంట. హల్లెలూయా. మీ జీవితంలో కూడా అనేక గొప్ప కార్యాలు దేవుడు జరిగించే దేవుడు. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రార్థించుకోండి. యేసయ్యా మా కుటుంబాన్ని దీవించండి యేసుప్రభా, నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాము. నిత్యం నువ్వు మా కుటుంబాన్ని ఆశీర్విస్తాన దేవుడు కదా యేసుప్రభా. ఆశీర్వాదం నొందుతారు అంటున్నారు. కాబట్టి యేసయ్యా మా కుటుంబం ఆశీర్వదింపబడాలి, మా పిల్లల విషయంలో ఆశీర్వాదం పొందాలి, నా భార్య కావచ్చు, నా భర్త కావచ్చు, నా కుటుంబం కావచ్చు యేసయ్యా, మా బంధువులు, మా స్నేహితులు, మా కొలీగ్స్ కావచ్చు, ఎవరైనా సరే యేసుప్రభా నీ ద్వారా ఆశీర్వదింపబడాలని చెప్పేసి ఎంతమంది అయితే ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని వింటూ మరి ప్రార్థించుకుంటున్నారో దేవుడు మీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని ఇవ్వబోతుండు. హల్లెలూయా. నిత్యం మిమ్మల్ని ఆశీర్వదిస్తాడంట, మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడంట అండి. హల్లెలూయా. కాబట్టి మనం ప్రార్థించుకుందాం ఈ వాగ్దానం కొరకు. మరి మీ జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చాలని మనసారా కోరుకుంటూ మరి ప్రార్థించుకుందాం. నాతో కలిసి ఏకీభవించండి. స్తోత్రం పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు యేసుప్రభా. నన్ను నిత్యము ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదిస్తాన్న దేవుడు యేసుప్రభా. వారి కుటుంబం ఆశీర్వదింపబడాలి యేసుప్రభా. వారికి ప్రతి సమస్యలలో ఆశీర్వదింపబడాలి యేసుప్రభా. వారి బిజినెస్లో ఆశీర్వాదం ఉండాలి యేసయ్యా. వాళ్ళ పిల్లల స్టడీస్లో ఆశీర్వాదం ఉండాలి, వాళ్ళ కుటుంబం విషయంలో ఆశీర్వాదం ఉండాలి యేసుప్రభా. ప్రతి విషయంలో ఆశీర్వాదకరంగా వాళ్ళు మార్చబడును గాక యేసయ్యా. నిజంగా నీ నామంలో ఆశీర్వాదం ఉంది యేసయ్యా, నీ నామంలో స్వస్థత ఉంది, నీ నామంలో విడుదల ఉంది. ఏదైనా నీ నామంలో పట్టుకొని ప్రార్థించినప్పుడు యేసుప్రభా నిత్యము నాయన మా తోడుగా ఉండి మమ్మల్ని నడిపించి ఆశీర్వించి మా సమస్యలన్నిటి నుంచి విడిపించి మీరు కార్యం చేయండి యేసుప్రభు. నువ్వు అద్భుతం చేయండి, ఆశ్చర్యము జరిగించండి. ప్రతి చీకటి శక్తులు, ప్రతి అంధకార శక్తుల నుంచి విడిపించండి. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు నాయనా. నీ కృప చొప్పున మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి యేసుప్రభు. నీ యొక్క వెలుగు, నీ యొక్క తేజస్సు మాకు దయచేయండి. ప్రతి ఆటంకాలన్నీ తొలగించండి యేసుప్రభు. ప్రతి దురాత్మ శక్తులు, ప్రతి మంత్రాలు, ప్రతి చీకటి శక్తులు, ప్రతి అంధకార శక్తుల నుంచి విడిపించండి. ఈరోజు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వింటున్నారో వారి జీవితంలో ఆశీర్వాదం లేదని బాధపడుతున్నారేమో, వారి కుటుంబానికి ఆశీర్వాదం వచ్చును గాక, నీ దీవెన వచ్చునుగాక యేసుప్రభా. మీరు కార్యం చేయండి యేసుప్రభా. వారి కుటుంబాల్లో ప్రతి ఒక్క ఆశీర్వాదంతో నింపండి యేసుప్రభా. మరి ఎంతమంది ఎగ్జామ్స్ రాశారు యేసుప్రభా, ఆ పిల్లలందరూ జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. మంచి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు యేసుప్రభా. మంచి రిజల్ట్స్ రావాలి యేసుప్రభా.
జాబ్ కొరకు వెయిటింగ్ చేస్తారు, జాబ్ దయచేయండి. గర్భఫలం కొరకు వెయిట్ చేస్తారు, గర్భఫలం దయచేయండి. ఎవరైతే మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్నారో మ్యారేజ్ నేను ఘనంగా జరుగునుగాక, మ్యారేజ్ సెక్స్ అవునుగాక. నేను దేవా వాళ్ళ ప్రకటెముక ఎక్కడైతే ఉందో వాళ్ళని జతపరచండి యేసు ప్రభా. మరి మ్యారేజ్ మరి భార్య భర్తల సమస్యలను కూడా విడిపించండి. వారి గొడవలు, కలహాలు, భేదాలు సైతం కూలిపోవాలి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. ఎవరు ఐసీలో ఉన్నారో వారిని స్వస్థపరచండి యేసు ప్రభా. ప్రతిదీ మీరు కార్యం చేసి అద్భుతం ఆచరణ జరిగించి వారి కుటుంబాలను దీవించి, ఆశించి, పోషించి, సంరక్షించి ప్రతి అవసరాలు తీర్చమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రతి ఒక్కరు గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.